కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం సాంఘిక సంస్కరణ, అణగారిన వర్గాలకు, ఆశాజ్యోతి సోదరులకు, ముఖ్యంగా మహిళలకు విద్యా సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ స్థాపించారని, సెప్టెంబర్ 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని నియోజకవర్గం ఎంపీసీ సంఘం అధ్యక్షుడు యాట నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా శూద్రులను వారి నడుముకు తాటాకు కట్టేవారు. వారి పాదములు ఎక్కడ తొక్కుతామో అనే భయంతో వారి మూతికి ముంత కట్టేవారు. ఈ కార్యక్రమంలో కొట్టువాడ హరిబాబు, సత్తి శివరెడ్డి, ఎండి అలీఖాన్, కరిపోతు నవీన్, మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ నేటికి 152 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ద్రాక్షారామ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల వద్ద ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు ఎవరో నూకల బలరామ గారు, టీడీఎస్సీ నాయకులు డి సిద్ధు గారు, అదేగా ప్రజా సంఘం నాయకులు, ప్రజా పోరాట నాయకులు రామరాజు గారు, హరిబాబు గారు, భీమశంకరం గారు, ఇలా కొల్లప కామేశ్వరరావు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషకరం. మరి ఆనాడు అసలు ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందన్న దానికి విషయం ఏంటంటే, ఆనాడు మనిషిని జంతువుకన్నా హీనంగా చూసే రోజులు, అగ్రవర్ణాల దాటికి ఈ కుల వివక్షణ ఎక్కువ ఇవ్వడం వల్ల మహాత్మా పూలే చలించి సత్యశోధక్ సమాజం అనే ఒక సమాజం స్థాపించారు. ఆ సమాజం స్థాపించిన నేటికి 152 సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఆనాడు ఒక శూద్రులను నడని తాడే కట్టేవారు. అంటే ఆయన నడుస్తున్నప్పుడు వాళ్ళ అడుగులు ఎక్కడ తక్కువ వస్తుందన్న భయంతో మూతికి